సంతోషం పట్టలేని శారద గట్టిగా, యావండి బాబు రమేషు, కోళ్ళ అనామిక, పిల్లలు హరీషు, భవ్య అందరట రండి, మీ అందరికి నేను ఒక శుభవార్త చెప్పాలి అని అనటంతో అందరూ వచ్చి శారద ముందు నిలబడతారు. అయోమయంగా శారద వైపు చూస్తూ ఉంటారు. ఏంటి అందరు నన్ను అయోమయంగా చూస్తున్నారు? నాకేమి పిచ్చి పట్టలేదు, నాకేమీ మాయాదీపం దొరకలేదు. మరెందుకు శారదా అంతలాగా అరిచావు? నేను అరవలేదండి, ఒక శుభవార్త చెప్పాలని మిమ్మల్ని అందరిని ఇక్కడికి పిలిచాను అని శారద అంటుంది. ఆ మాట వినగానే ప్రసాద్ బిక్కమొహంతో తనలో తాను, ఏంటి శారద ఇప్పుడు శుభవార్త చెప్తుందా? మనవడు మనవరాలతో ఆడుకోవాల్సిన వయసులో అమ్మవడం అంటే కొడుకు కోళ్ళేమనుకుంటారు? అయినా ఈ వయసులో శారద తల్లి కావడం ఏంటి? ఇది నిజంగా 8వ వింత. ఇప్పుడు నేను కొడుకు కోడలు ముందు తలెత్తుకుని ఎట్ట తిరగాలి అని అనుకుంటూ కొడుకు రమేష్ని చూస్తాడు. రమేష్ కూడా తండ్రిని అదోలా చూస్తాడు. తనలో తాను, అయ్యో నాన్నా, ఈ వయసులో నాకు తమ్ముణ్ణిస్తే ఎలా నాన్నా? కోడలు మనవడు మనవరాలు ఏమనుకుంటారోనన్న ఇంగిత జ్ఞానం లేకుండా పోయిందా? నా కొడుకు హరీషు, కూతురు భవ్యలు ఆ చిన్నపిల్లాన్ని చూపించి ఎవరు అని అడిగితే నా తమ్ముడు అని చెప్పాలా? దేవుడా, ఏంటి వింత అని అనుకుంటూ అనామిక వైపు చూస్తాడు. అనామిక కూడా తనలో తాను ఇలా అనుకుంటుంది. ఇలాంటిదేదో జరుగుతుందని అత్తయ్య మావయ్య ఇద్దరు కలిసి వాళ్ళ పెళ్లి రోజున ప్రేమికుల్లాగా టౌన్ మొత్తం తిరిగినప్పుడే అనుకున్నాను ఇలాంటి శుభవార్త ఏదో నిజమవుతుందని. అత్తకు పురుడు పోసి కోడలుగా నాకే పేరొచ్చేలా ఉంది అని అనుకుంటూ జీవకలలేని ముఖాలతో ఉన్న అందరినీ శారద చూస్తుంది. ఏవైంది అందరికీ? శుభవార్త చెబుతానని పిలిస్తే అందరూ వచ్చారు. ఎందుకు ఆ శుభవార్త ఏంటని ఎవరు అడగరా? అడిగే స్వేచ్ఛను ఎవరు తీసుకోరా అని అంటుంది. అప్పుడు ప్రసాద్ బిక్కమొహం వేసుకుని, ఇప్పుడెన్నో నెల శారదా? ఇది మే అంటే 5వ నెల. సమ్మరు, ఇది ఎండాకాలం కదండి. నేనడుగుతుంది ఈ సమ్మర్ నెల గురించి కాదు. మరే నెల గురించి మీరు అడుగుతున్నారు? అదే అత్తయ్య, మీరు శుభవార్తని అన్నారు కదా, మావయ్య మరొకటి అనుకుంటున్నారు అని అనామిక చెప్పగానే శారద కోపంగా చూస్తూ, చాలే సంబరం, శుభవార్త అంటే ఇక అదొక్కటే ఉంటదా? పెద్ద రకం వయసుకు వచ్చింది కానీ మనసుకు రాలేదు. అది ఇంకా 30 దగ్గర ఆగిపోయినట్టుంది. అది కాదు శారదా. మరో మాట మాట్లాడితే మిమ్మల్ని కొట్టేస్తాను. సరేలేమ్మా, ఇంతకు నువ్వు చెప్తానన్న నా శుభవార్త ఏంటి? ఇప్పుడు సమ్మర్ సెలవులు కదా, టౌన్లో ఉంటున్న మీ చిన్నమ్మ, బాబాయి, 2 చెల్లెళ్ళు మన ఇంటికి వస్తున్నారంట అని శారద చెప్పగానే ప్రసాద్ సంతోషపడతాడు. ఏంటి శారదా, నువ్వు చెప్పే నిజమా? టౌన్ సుందర్ వస్తుందా? ఎంత శుభవార్త చెప్పావు అని ప్రసాద్ సిగ్గుపడుతూ ఉంటాడు. అది చూసి రమేష్, అనామిక నవ్వుకుంటారు. మరీ అంత సిగ్గుపడబాకండి, మా చెల్లి సొంతరంతో పాటు మీ తమ్ముడు గోపాలం కూడా వస్తున్నాడు అని చెప్పగానే ప్రసాద్ ముఖం వాడిపోతుంది. అది చూసి శారద నవ్వుకుంటూ, కాళ్ళా, ఇక నుంచి నీకు డబల్ పని తప్పదు. భలే వారే అత్తయ్య, డబల్ పనే ఉంది చెప్పండి. మన ఆత్మీయులు కాబట్టి మన ఇంటికి వస్తున్నారు. వచ్చిన వాళ్ళని మనకున్నంతలో సంతోషంగా చూసుకోవాలి. చూసుకుంటాను, మీరేమి ఇబ్బంది పడకండి. మీకు చెల్లెమ్మైతే నాకు చిన్నత్తయ్యే కదా, నా కోడలో బంగారం అని మెచ్చుకుంటూ అక్కడి నుంచి వెళ్ళిపోతుంది శారద. పిల్లలు హరీషు, భవ్యలు ఆడుకోవడానికి వెళ్తారు. ఓ 2 రోజుల తర్వాత శారద చెల్లెలు సుందరి భర్త గోపాలం, వాళ్ల కూతుళ్లు ప్రసన్న, కావేరి లగేజీలతో పాటు శారద ఇంటికొచ్చారు. పలకరింపులు అవి అయ్యాక అందరూ ఇంట్లోని సోఫాలో కూర్చుంటారు. అందరికీ అనామిక చల్లచల్లని మజ్జిగని గ్లాసుల్లో తీసుకొచ్చి అందిస్తుంది. చిన్నత్తయ్య, చిన్నమావయ్య, ఆడపడుచులు ఎండని పడొచ్చారు కదా. మామూలు ఎండ కాదు కోడలా, మహా ఎండ. అందుకే చిన్నత్తయ్య అందరికీ టీ తీసుకురాకుండా మీ అందరికీ చల్లగా ఉంటుందని మజ్జిగ తీసుకొచ్చాను. నీ మనసు బంగారం కోళ్ళ అని చెప్పి సుందరం, గోపాలం చల్లటి మజ్జిగ గ్లాసులు తీసుకుని తాగుతూ ఉంటారు. ఇక అనామిక తన ఆడపడుచులు ప్రసన్న, కావేరీల దగ్గరికొచ్చింది. ప్రసన్న, కావేరి, ఇదిగోండి, మీరు కూడా మజ్జిగ తీసుకోండి. వదినా, మమ్మీ డాడీ అంటే పాతకాలం వాళ్ళు కాబట్టి మజ్జిగ తాగుతున్నారు. మేము మోడర్న్ కదా, మేమైతే మజ్జిగ తాగం. మాకు కూల్ డ్రింక్ కావాలి. అవును వదినా, ఈ మజ్జిగొద్దు, మాకు కూల్ డ్రింక్స్ కావాలి. వెళ్ళి ఆ కూల్ డ్రింక్స్ మాకు తీసుకురా. అలాగే కావేరి, ఇప్పుడే తీసుకొస్తాను అని చెప్పి అనామిక అక్కడి నుంచి కూల్ డ్రింక్స్ కోసం వెళ్ళిపోతుంది. శారద, సుందరి మాట్లాడుకుంటూ ఉంటారు.
అనామిక కూల్ డ్రింక్స్ తీసుకొచ్చి కావేరీ ప్రసన్నలకి అందిస్తుంది. వాళ్ళు కూల్ డ్రింక్స్ తాగుతూ ఉంటారు. ఆ రోజు చాలా సందడిగా గడుస్తుంది. ఇక మరుసటి రోజున కిచెన్లో కంగారు పడుతున్న కోడలు అనామిక దగ్గరికి అత్తగారు శారద వచ్చింది. కోళ్ళ ఎందుకు కంగారు పడుతున్నావు? ఏమైందని? గ్యాస్ అయిపోయింది అత్తయ్య. ఇప్పుడు వంట ఎలా చేయాలో నాకు అర్థం కావట్లేదు. గ్యాస్ అయిపోయిందా? సరేలే, మన ఊర్లో తెలిసిన వాళ్ళు చాలా మంది ఉన్నారుగా, వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఇంకో బండ ఉందేమో అడుగు. ఎవరో ఒకరు ఎత్తారుగా, దానికి ఎందుకు అంత కంగారు పడిపోతున్నావు? వెళ్ళొచ్చాను అత్తయ్య. ఇంకో సిలిండర్ ఎవరి దగ్గర లేదంట. ఇప్పుడు నాకు వంట ఎలా చేయాలో ఏమిటో ఏమీ అర్థం కావట్లేదు. కరెంట్ పోయి ఉంది కదే, దాని మీద చేసే రాదు? కరెంట్ పోయి గంట అవుతుంది అత్తయ్య. ఇంట్లో ఉన్న వేడిని భరించలేక అందరూ కలిసి అడవిలో ఉన్న చెట్ల దగ్గరికి వెళ్లారు. చూస్తేనేమో లంచ్ టైం అయిపోతుంది. ఒక్కొక్కరు వాళ్ళకి ఇష్టమైనవి చేసి పెట్టమని చెప్పి మరీ వెళ్లారు. చూస్తే గ్యాస్ అయిపోయింది, కరెంట్ లేదు. ఇప్పుడు ఎలా వంట చేయాలో ఏమో ఏమీ అర్థం కావట్లేదు. మీరే ఏదో ఒక ఐడియా చెప్పండి అత్తయ్య. పెరట్లో పాక వంటగది ఉంది కదా కోళ్ళ, అందులో ఈ పూటకు వంట చేసేయి, తర్వాత ఏదో ఒకటి చూద్దాంలే. అత్తయ్య, ఆ వంటగదిలో ఉన్నది కట్టెల పొయ్యి. ఇప్పుడు కట్టెల పొయ్యి మీద వంట చేయాలంటే చాలా కట్టెలు కావాలి కదా, మరెలాగా? వెళ్ళి తీసుకురా కోళ్ళ. ఈ రోజు నీకు వంట కష్టం తప్పేలాగలేదు, వెళ్ళి తొందరగా అని చెప్పగానే కోడలు అనామిక బాధపడుతూ గొడ్డలి ఒక రుమాలు తీసుకుని ఎండలో నడుస్తూ అడవికి చేరుకుంటుంది. అక్కడ ఎండిపోయిన కట్టెలను కొట్టుకుని చెమటలు కారుతుంటే, దాహం వేస్తుంటే అతి కష్టం మీద పెరట్లో ఉన్న పాక వంటగది దగ్గరకొచ్చింది. ఆ కట్టెలతోనే అక్కడ వంట చేయటం మొదలుపెట్టింది. అనామికకు విపరీతంగా చెమటలు ధారల్లాగా కారుతూ ఉంటాయి. హోర్ నాయనో, పైనుంచేమో సూర్యుడి మంట, ఇక్కడేమో కట్టెలు పొయ్యి మంట, వేడిగా వీస్తున్న గాలి మంట. ఇన్ని మంటల నడుమ వంట చేయడం బాబోయ్ అని అనుకుంటూనే వంట చేస్తూ ఉంటుంది. అలా వంట చేస్తున్నప్పుడు అనామిక చెమట చుక్కలు వంటలో పడుతూ ఉంటాయి. అదేమీ అనామిక గమనించుకోకుండా వంట పూర్తి చేసేస్తుంది. ఇక అప్పుడే అక్కడికి శారద కూడా వస్తుంది. అనామిక, అడవికెళ్ళిన వాళ్ళు ఫోన్ చేస్తున్నారు, భోజనం అయ్యిందా అని ఏం చెప్పమంటావు? వచ్చేయమని చెప్పండి అత్తయ్య, వంటంతా రెడీ అయిపోయింది. చెమటతో పూర్తిగా స్నానం చేసినట్టున్నావు కదా కోళ్ళ, వెళ్ళి ఒకసారి స్నానం చేసుకునిరా. అలాగే అత్తయ్య అని చెప్పి అనామిక వెళ్ళిపోతుంది. ఇంతలో బయటకు వెళ్లిన వాళ్ళంతా తినటానికని ఇంటికి వస్తారు. అందరూ కింద కూర్చుంటారు. అనామిక కూడా ఫ్రెష్ అప్ అయి వస్తుంది. అందరికీ వడ్డిస్తుంది. ఇక అందరూ సంతోషపడుతూ తమకిష్టమైన భోజనం కదా, కడుపు నిండా తినాలని నోట్లో పెట్టుకుంటారు. అంతే, అందరూ తూతు అని ఊసేస్తారు. అనామికకేమీ అర్థం కాదు. వాళ్ళందరి వైపు అయోమయంగా చూస్తూ ఉంటుంది. ఏమైంది? ఎందుకలా అందరూ ఉమ్మేస్తున్నారు? కూరలేం బాలేదా? ప్రతి దానిలో ఉప్పు ఎక్కువగా వేసావుకోళ్ళ. లేదత్తయ్య, నేను చాలా తగ్గించే వేశానే. లేదు లేదు కోళ్ళ, చాలా ఎక్కువగా అయింది. నాకు తెలిసి పాక వంటగదిలో చేసావు కదా, ఎండకు వేడికి కారిన నీ చెమట మొత్తం ఇదిగో ఈ వంటల్లో పడినట్టుంది అని అనగానే ఇక ప్రసన్న, కావేరి, గోపాలం వికారం వచ్చి వాంతులు చేసుకుంటారు. అయ్యో, అందరూ నన్ను మన్నించండి. ఎండాకాలం సెలవులని సరదాగా గడిపిపోవడానికి మా ఇంటికొచ్చారు. అంత బ్యాడ్ లక్, గ్యాస్ అయిపోయింది. బయట ఎవరిని అడిగినా గ్యాస్ సిలిండర్ దొరకలేదు. కరెంటు పొయ్యి మీద చేద్దామంటే పవర్ కట్ అయిపోయింది. ఇక చేసేదేం లేక ఈ కట్టెల పొయ్యి మీద చేశాను. అందువల్ల ఈ పొరపాటు జరిగింది. ఎవరు ఏమనుకోకండి. అవును చెల్లి, కోడలను తప్పుగా అనుకోబాకండి. మన ఆకలి తీర్చడానికి అందుబాటులోని కట్టెల కోసం అడవికి వెళ్ళి మరీ కట్టెలు తీసుకొచ్చి అంతెండలో వంట చేసింది. ఏదో అనుకోకుండా అట్ట జరిగిపోయింది. లేదక్క, కావాలని నీ కోడలు ఇదంతా చేసింది. మేము రావడం తనకి ఏమాత్రం ఇష్టం లేనట్టుగా ఉన్నట్టుంది. అలా కాదు మమ్మీ, వదిన కావాలని చేసినట్టు అనిపించడం లేదు. నిన్న మనం వచ్చినప్పుడు వదిన ఎంత మంచిగా వంట చేసిందో చూశాం కదా. నిన్న మంచిగా చేసి ఇప్పుడు సరిగ్గా చేయలేదంటే మమ్మీ చెప్పింది ఎందుకో నాకు నిజమనిపిస్తుంది. మా కోడలు గురించి, తన వంట గురించి ఎవరు ఎన్ని చెప్పినా నేను శారద వినం. ఏదో ఈరోజు అనుకోకుండా అలా జరిగింది అంతే అని చెబుతూ ఉండగా గ్యాస్ అనే పిలుపు వినబడుతుంది. అనామిక గుమ్మం దగ్గరికి వచ్చి చూస్తుంది. అక్కడ గ్యాస్ సిలిండర్ ఉంటుంది. అనామిక చాలా సంతోషిస్తుంది. ఎవరు బాధపడకండి, ఇప్పుడే గ్యాస్ వచ్చేసింది. 1 గంటలో మళ్ళీ అందరికీ అన్ని రకాల ఫుడ్ రెడీ చేస్తాను అని చెప్పి అనామిక కిచెన్లోకి వెళ్ళిపోతుంది. సమయానికి పవర్ కూడా రావటంతో గెస్ట్లందరూ టీవీ పెట్టుకొని చూస్తూ ఉంటారు. అలా గంట గడుస్తుంది. అనామిక అందరికీ రుచికరమైన వంటల్ని సిద్ధం చేసేస్తుంది.
అందరూ వచ్చి కూర్చోండి, రుచికరమైన వంటలు రెడీగా ఉన్నాయి అని చెప్పటంతో అందరూ భోజనానికి కూర్చుంటారు. ఇక అనామిక అందరికీ వడ్డిస్తుంది. అందరూ ప్రశాంతంగా తింటారు. ఆ వంటలు కూడా చాలా రుచిగా ఉంటాయి. అప్పుడు వంటల్లో నిజంగానే చెమట కలిసి ఉంటుందని మాట్లాడుకుంటూ ఇప్పుడు సంతోషంగా భోజనం చేస్తారు. ఆ సమ్మర్ని బాగా ఎంజాయ్ చేస్తారు. ఇది వాల్టి కథ. మరొక ఆసక్తికర కథలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే. కొత్త కోడలు అనామిక తిరిగ్గా డ్రెస్సింగ్ టేబుల్ ముందు కూర్చుని మేకప్ వేసుకుంటూ ఉండగా అత్తగారు శారద వచ్చింది. ఇదేంటి కొత్త కోళ్ళ, తీరిగ్గా కూర్చుని మేకప్ వేసుకుంటున్నావు? అవతల లంచ్కి టైం అవుతుంది. ఆయనకేమో గోంగూర మటనో, కొడుక్కి చికెన్ బిర్యానీ నీ చేతులతో స్వయంగా చేసి పంపిస్తానని చెప్పి ఇలా ఏం చేయకుండా కూర్చొని మేకప్ వేసుకుంటున్నావే అని అనామికని అడిగింది శారద. అత్తయ్య, చేద్దామని అనుకుని చికెన్, మటన్, గోంగూర కూర తెప్పించాను. కానీ ఇంతలోనే గ్యాస్ అయిపోయింది. ఏం చేయని చెప్పండి. అందుకే ఆయనకి చికెన్ బిర్యానీ, మామయ్యకి గోంగూర మటన్ని ఆన్లైన్లో ఆర్డర్ పెట్టేశాను. వాళ్ళు లంచ్ టైం వరకు వేడివేడిగా డెలివరీ చేస్తారు అని చెప్పగానే శారద ఒకంత ఆశ్చర్యంగా, ఏంటి గ్యాస్ అయిపోయిందా? ఇంకో సిలిండర్ ఉంటదిగా కోళ్ళ? లేదత్తయ్య, నేను కిచెన్ మొత్తం చూశాను. ఎక్కడ నాకు ఇంట్లో సిలిండర్ కనిపించలేదు. అయ్యో కోళ్ళ, నేను చూపిస్తాను పదా. ఆయన గ్యాస్ ఇలా అయిపోయినప్పుడు నన్ను అడగాలి కదా కోళ్ళ. మరి ఇంత మొహం అటైతే ఎట్టా చెప్పు? కొత్త కదా అత్తయ్య. నువ్వు కొత్త కోళ్ళవే అనామిక, నేను ఒప్పుకుంటున్నాను. కాని నేను ఈ ఇంటికి పాత కోడలనే కదా. సరే పద, నేను నీకు ఇంకో సిలిండర్ని చూపిస్తాను అని చెప్పి కొత్త కోడలు అనామికాని తీసుకుని కిచెన్లోకొచ్చింది శారద. కిచెన్ మొత్తం చూస్తుంది. ఎక్కడా ఇంకో సిలిండర్ కనిపించలేదు. శారదకి అంతా అయోమయంగా ఉంటుంది. అప్పుడు తనలో తాను, మొన్ననే కదా కొత్త సిలిండర్ తీసుకున్నాను, ఎక్కడేమో ఒకటే ఉంది, ఇంకోటి ఇడిపోయినట్టు అని ఆలోచన చేస్తూ ఉంటే కొత్త కోడలు అనామిక మాత్రం తనలో తాను, నన్ను నేను కాపాడుకోవడానికి మరొక సిలిండర్ని స్టోర్ రూంలో దాచానత్తయ్య. నన్ను మన్నించండి. నాకు వంట రాదని తెలిస్తే నన్ను ఇంట్లో నుంచి గెంటేస్తారని భయపడుతూ నన్ను నేను ఇలా కాపాడుకుంటున్నాను అని మనసులోనే అనుకుని పైకి మాత్రం ఇలా అంటుంది. ఇంకో సిలిండర్ తీసుకున్నానని మీరు భ్రమపడుండారత్తయ్య. కానీ వాస్తవం ఏమిటంటే మీరసలు సిలిండరే తీసుకోలేదు. నేను కొత్తది బుక్ చేశాను. సాయంత్రం వరకు తీసుకొస్తానని చెప్పారు. సర్లే కోళ్ళ, నేనట్ట బయటికెళ్ళొస్తాను. ఆయనకి కొడుక్కి ఏమైనా తినడానికి పంపించు. అలాగే అత్తయ్య అని చెప్పగానే శారద అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఇక లంచ్ టైం అవుతుంది. తన క్యాబిన్లో కూర్చుని వర్క్ చేసుకుంటున్న రమేష్ దగ్గరికి అభిరామ్ వస్తాడు. ఎరా రామ్, లంచ్కెళ్దామా? ఈ రోజు నుంచి నేను నీతో బయటికి రావటం లేదురా. అర్థమైందిరా, రీసెంట్గా పెళ్ళైంది కదా, రుచిగా వంట చేసి పెట్టే అమ్మాయిని పెళ్లి చేసుకున్నావైతే ఇంటి భోజనం వచ్చుంటుంది. కమ్మగా కడుపు నిండా తిను. నేను బయటికి వెళ్ళొస్తాను. సరేరైతే అని చెప్పగానే అభిరామ్ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఇంతలో రమేష్ సెల్ ఫోన్ మోగుతుంది. అనామిక కాలింగ్ అని పడుతుంది. హ్యాపీగా రిసీవ్ చేసుకుంటాడు. హాయ్ అను, ఇలా అనుకున్నానో లేదో అలా నువ్వు కాల్ చేశావు. డిస్టర్బ్ చేశానా రామ్? నో అను, అలాంటిదేమీ లేదు. లంచ్కి చికెన్ బిర్యానీ, గోంగూర మటన్ పంపిస్తానని చెప్పావు కదా, వాటి కోసం నేను నాన్న ఇద్దరం వెయిట్ చేస్తున్నావను. సారీ రామ్, చేసే టైంలో గ్యాస్ అయిపోయింది, ఇక చేయలేకపోయాను అని చెప్పగానే రమేష్ అప్సెట్ అవుతాడు. డల్గా ముఖం పెట్టి, అంటే ఈరోజు కూడా నీ చేతి వంట తినే భాగ్యం లేదాను? నేనేం చేయని చెప్పు రామ్. నీకిష్టమైన చికెన్ బిర్యానీ, మావికి ఇష్టమైన గోంగూర మటన్ని చేసి పెట్టాలని నేను కూడా ఎంతో ఎగ్జైటింగ్గా ఉన్నాను. కానీ ఇలా మొదలు పెట్టగానే అలా గ్యాస్ అయిపోతుందని నేనేమైనా కలగన్నానా? లేదు కదా. కానీ ఏంటో అను, ఏదో ఒక ప్రాబ్లం వచ్చి పడుతుంది. నీ వంట నేను ఎప్పుడు రుచి చూస్తానో ఏమో. అవునరా, ఈరోజు చేస్తానని చెప్పాను కదా. చికెన్, మటన్, గోంగూర కూడా తెచ్చిపెట్టుకున్నాను. కావాలంటే నీకు పిక్ పంపిస్తాను చూడు. వదిలాను, నాకు బ్యాడ్ టైం నడుస్తుంది అనుకుంటాను. నీ చేతి చికెన్ బిర్యానీ ఎప్పుడు టేస్ట్ చేస్తానో ఏమో. గ్యాస్ బుక్ చేశాను రామ్, ఈవినింగ్ వరకు వస్తుందని చెప్పాడు. ఈరోజు ఈవినింగ్కి గ్యాస్ వస్తే రేపు నీకు నా చేత్తో చికెన్ బిర్యానీ చేసి పంపిస్తాను. స్వయంగా నేనే ఆఫీసుకు తీసుకొస్తాను. నీకు దగ్గరుండి మరి నేనే వడ్డిస్తాను. సరేలే, ఈ పూటకు కూడా బయట తింటానులే. మీకు మావయ్యకి సరిపడేలాగా ఆన్లైన్లో చికెన్ బిర్యానీ ఆర్డర్ పెట్టానండి. డెలివరీ బాయ్ దగ్గరలోనే ఉన్నాడు, తీసుకొని తినండి.
అని చెప్పి అనామిక ఫోన్ పెట్టేస్తుంది. అమ్మయ్యా, ఈ రోజైతే ఇలా తప్పించేసుకున్నాను. కానీ రేపైతే ఎలా తప్పించుకోవాలి? అయినా రేపటి సంగతి రేపు చూసుకుందాం అని అనుకుంటుంది. ఇక ఆ రోజు ఆదివారం. ఆఫీసులకి సెలవు కావటంతో తండ్రి కొడుకులు ప్రసాదు రమేష్లు టిఫిన్స్ కూడా చేయకుండా లాన్లో ఉన్న ఉయ్యాల బల్ల మీద కూర్చుని ఉంటారు. కొత్త కోడలు అనామిక చేస్తానని చెప్పిన వంటల గురించే మాట్లాడుకుంటూ ఉంటారు. నాకిష్టమైన గోంగూర మటన్ని మీ అమ్మ ఎప్పుడూ సరిగ్గా చేసేది కాదురా. అందుకే ఎప్పుడూ ఇష్టంగా కడుపు నిండా తినేవాణ్ణి కాదురా. ఏదోటి ఎక్కువైనా వేసేది, ఏదైనా తక్కువన్నా చేసేది. దాంతో ఆ రుచి సరిగ్గా ఉండేది కాదు. ఈ రోజుతో బాగా తీరుతుందిలే డాడీ. మీ కొత్త కోడలు అనామికకి అన్ని రకాల వంటలు అద్భుతంగా చేయడం వచ్చు కదా. అదీ కాకుండా ఈరోజు తనకు తానుగా మన ఇద్దరి దగ్గరికి వచ్చి ఏం తింటారో చెప్తే చేసి పెడతానని అడిగింది కదా. అవును బాబు, ఎప్పుడూ మీ అమ్మిట్ట అడగనే లేదు సరిగదా. నేను చెప్పింది కూడా సరిగ్గా చేసేది కాదు. ఊరికే అమ్మ వంటను తలుచుకుంటూ బాధపడ్డం ఎందుకు డాడీ? ఇప్పటి నుంచి మనం కొత్త కోడలి వంట కోసం ఆశగా ఎదురు చూద్దాం. ఎప్పుడెప్పుడు తిందామా అని ఆతురత పడుతూ ఉందాం. అలాగే బాబు, కోడలి పిలుపు కోసం మన 4 చెవులు కిచెన్ వైపు పెట్టి మాట్లాడుకుందాంలే. అవునన్నా, అనామిక పిలిచింది మనకు వినిపించకపోతే కష్టం కదా అని తండ్రి కొడుకులిద్దరూ మాట్లాడుకుంటూ ఉండగా కొత్త కోడలు అనామిక గుమ్మం దగ్గర నిలబడి కంగారు పడుతూ ఉంటుంది. ఈ సండే నా చావుకొచ్చింది. నన్ను చూసుకోవడానికి వచ్చిన రామ్ ఎర్రగా, అందంగా, హైట్గా ఉండడంతో నో చెప్పడానికి మనసు రాక అన్ని రకాల వంటలు అద్భుతంగా చేస్తానని అబద్ధం చెప్పి మరీ పెళ్లి చేసుకున్నాను. ఇదిగో ఇప్పుడు ఇలా ఆర్డర్స్ పెట్టి రెస్టారెంట్స్ని, ఫుడ్ డెలివరీ బాయ్స్ని పోషిస్తున్నాను అని అనుకుంటూ ఉండగా అత్తగారు శారద వస్తుంది. పదే పదే ఇంటి గేటు వైపు చూస్తున్న కొత్త కోడలు అనామికాని చూస్తూ, హలో కొత్త కోళ్ళ, ఏంటి దొంగ చూపులు చూస్తున్నావు? దొంగ చూపులు కాదులే అత్తయ్య. ఓహో, శ్రీవారి చూపులా? సరే, ఇక్కడే ఉండు. నేను మా ఆయన దగ్గరికి వెళ్ళి మీ ఆయన్ని నీ దగ్గరికి పంపిస్తాను. అయ్యో, అది కాదత్తయ్యా. నాకు అర్థమైందిలే కోడలా, కొత్తగా పెళ్ళయింది కదా, ఒకరు పుట్టే వరకు ఈ కుతూహలం, ఉత్సాహం ఉంటాయి. నేనెళ్ళి కొడుకుని పంపిస్తానులే అని చెప్పగానే అనామిక ఏమీ మాట్లాడకుండా అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. శారద చిలిపిగా నవ్వుకుంటూ గుమ్మం దగ్గర నుంచి లాన్లో ఉన్న ఉయ్యాల బల్ల దగ్గరికి వస్తుంది. ఏంటో తండ్రి కొడుకులు చాలా సంతోషంగా మాట్లాడుకుంటున్నారు అని శారద అలా అందో లేదో ఉన్నపలంగా వర్షం పడ్డం మొదలవుతుంది. శారద, ప్రసాదు, రమేష్ ముగ్గురు ఇంట్లోకొస్తారు. కొత్త కోడలు అనామిక మాత్రం కిచెన్లో చికెను, మటను, గోంగూర అన్నీ సిద్ధంగా పెట్టుకుని పడుతున్న వర్షం వైపు దీనంగా చూస్తూ డెలివరీ బాయ్కి ఫోన్ చేస్తుంది. టెన్షన్ పడుతూ, బాబు నీకు దండం. కావాలంటే నీ శాలరీ ఎంతుంటే అంత ఒకేసారి ఇచ్చేస్తాను. ఎలాగైనా వచ్చి పెట్టిన ఆర్డర్ ఇచ్చి వెళ్ళిపో. నా వల్ల కాదని చెప్పుకో. హలో హలో హలో, ఫోన్ పెట్టేసినట్టున్నాడు అని అనుకుంటూ ఉండగా అక్కడికి అత్తగారు శారద వచ్చింది. కొత్త కోళ్ళ, నీ చేతి వంట తినాలని నేను, మీ మావయ్య, మీ ఆయన ఎంతో ఆశగా ఎదురు చూస్తున్నాం. తొందరగా రెడీ అయ్యి రా కొత్త కోళ్ళ. అలాగే అత్తయ్య, మీరెళ్ళి సోఫాలో కూర్చోండి, నేను రెడీ అయ్యాక పిలుస్తాను అని చెప్పి సౌండ్ లేకుండా ఫోన్లో యూట్యూబ్ చూసుకుంటూ అర్థం చేసుకుని కొంత, అర్థం కాక కొంత ఏదోలాగా ఇబ్బందులైతే పడి రమేష్ కోసం చికెన్ బిర్యానీ, ప్రసాద్ కోసం గోంగూర మటన్ చేసి అన్నింటినీ డైనింగ్ టేబుల్ మీద పెడుతుంది. కంగారు పడుతూనే అయిష్టంగా అనామిక ఇలా అంటుంది. అత్తయ్య, మావయ్య, ఎవండి, భోజనాలు రెడీ అయ్యాయి. మీకు ఇష్టమైన వంటలని చేసి పెట్టాను, రండి అని చెబుతుంది. సంతోషంగా ముగ్గురు వచ్చి డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చుంటారు. అనామిక భయం భయంగానే వాళ్ళ కొడ్డిస్తుంది. శారద చికెన్ బిర్యానీ నోట్లో పెట్టుకుంటుంది. అంతే, కారం థు, కారం థు థు అని చెప్పి ఉమ్మేస్తుంది. రమేష్ చికెన్ బిర్యానీ నోట్లో పెట్టుకుంటాడు. అంతే, వెంటనే ఉమ్మేస్తాడు. ప్రసాద్ మాత్రం గోంగూర మటన్ ముక్కని నోట్లో పెట్టుకుని నమిలి నమిలి ఉమ్మేస్తాడు. ఇదేంటి కొల్లా, ఎంత నమిలినా మటన్ ముక్క నలగటమే లేదు. అస్సలు నీకు వంట చేయడం వచ్చా కొల్లా అని అనగానే అనామిక దండం పెడుతూ కన్నీళ్లు పెట్టుకుంటూ, నన్ను మన్నించండి మావయ్య, నాకు వంట చేయడం అస్సలు రాదు. దయచేసి నన్ను ఇంట్లో నుంచి మాత్రం పంపించొద్దు. నాకు రామంటే చాలా ఇష్టం అని అనామిక చెప్తుంది. ఇక అది చూసి అందరూ నవ్వుకుంటారు. నిన్ను కోడలుగా మేం తెచ్చుకుంది తిరిగి నిన్ను పంపించేయడానికి కాదనామిక. సరేలే, ఇక నుంచి నేను వంట నేర్పిస్తానులే
నువ్వు నేర్చుకుందు గాని అని చెప్పగానే ఎంతో సంతోషపడుతుంది అనామిక. అత్తగారు ఆ విధంగా రియాక్ట్ అవుతారని అనామిక అస్సలు ఊహించను కూడా లేదు. అందుకే శారద అన్న మాటలు విన్నాక అనామిక చాలా సంతోషపడుతుంది. అనామికనే కాదు, శారద రమేష్ కూడా వంట రాకపోయినా అనామిక అబద్ధం చెప్పి ఇన్నాళ్ళు నెట్టుకొచ్చి మేనేజ్ చేసిందని ఏమాత్రం ఫీల్ అవ్వకుండా, కోపగించుకోకుండా అనామిక యొక్క అమాయకత్వాన్ని చూసి నవ్వుకుంటారు. ఇక అనామిక బాధపడ్డం మానేసి అత్తగారి దగ్గర బుద్ధిగా వంట నేర్చుకుంటూ ఉంటుంది. ఇది ఇవాల్టి కథ. మరొక ఆసక్తికర కథలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.